యోగ మాతగా మనకి సుపరిచితులైన అరుణ యోగ అరుణ గారితో మాట్లాడబోతున్నాం. ఆధ్యాత్మికంగా మీరు ఎప్పుడు కనెక్టెడ్ గా ఉన్నట్టే అనిపిస్తుంది సాధనలో. వాస్తవం ఏంటండి? నువ్వు ఎప్పుడైతే ప్రాక్టికల్ గా కూర్చుని ఆ కరెక్ట్ మెథడ్ లో, అంటే యమ నియమ ఆసనాలు అన్నీ ఉంటాయి దాంట్లో. ఆసనం అంటే కూర్చోవడం రావాలి ఫస్ట్. ఆసనం లేనిదే నీకు ప్రాణాయామం రానే రాదు. ఊరికే 4 ప్రాణాయామాలు, ఒక 5-10 ఆసనాలు తల కింద పెట్టి చేసిస్తే యోగి కాడు. సాధన చేస్తూనే ఉండాలి నిరంతరం. మీరు హిమాలయాల్లో తపస్సు చేశారండి వెళ్ళి? ఒక పెద్ద కొండ, ఆ కొండ మీద ఒక చిన్న రాళ్లతో కట్టిన ఒక ఇల్లు, పెద్ద 2 హాల్ కింద ఉంటే అదే ఆశ్రమం. మీరు అక్కడికి వెళ్ళాలంటే 14 కిలోమీటర్స్ ట్రెక్ చేసి వెళ్ళాలి. ఎవరైనా మెడిటేషన్ చేస్తే 5 నిమిషాలు చేస్తారేమో, బాగా చేస్తే 10 నిమిషాలు చేస్తారేమో. అంతకు మించి చేసేదంతా కూడా వాళ్ళు నిద్రపోవాలి, లేదా అలా ఒక దాంట్లో ఉంటారే తప్ప అది అసలు ధ్యానమే కాదు. మనం రైస్ తింటాం, ఒకవైపు జొన్నలు తింటారు, ఒకవైపు కొర్రలు తింటారు, అన్ని తింటాం కదా. ఏది ఏమైనా మనం మంచి ఫుడ్ తింటాం. ప్రాబ్లం ఎక్కడే వస్తుందంటే, ఇప్పుడు మీరు చెప్తారు కదా అరుణ గారు చాలా విషయాలు. ఆముదం రాసుకో, బొడ్డుకి ఆముదం రాయాలంటారు. అవన్నీ ఈ సాధన మార్గంలో ఒక భాగమా, లేకపోతే బేసిక్ యూనివర్సల్ టు ఆల్ అంటారు? నువ్వు ఎప్పుడైతే ప్రాక్టికల్ గా కూర్చుని ఇదంతా ఎలా రావాలండి, మా వల్ల అవ్వట్లేదు అంటే మీరు అంత కష్టపడట్లేదు. రోజు యోగా చేయండి, 4 ఆసనాలు చేయండి, ఓ 2 ప్రాణాయామాలు చేయండి, ఓ 2 ముద్రలు చేయండి, చాలు. అంతేగాని గంట క్లాస్కి వెళ్ళి నేను 20 ఆసనాలు చేశా, 90 ఆసనాలు చేశాను, 50 సూర్య నమస్కారాలు ఏంటది? అంటే అది యోగా అంటే నిన్ను నువ్వు తెలుసుకోవడమే. నిన్ను నువ్వు తెలుసుకోవాలి అంటే నువ్వే ప్రాక్టీస్ చేయాలి. అప్పుడు అఘోరాగా అవ్వాలని అప్పట్లోనే ఆమె వచ్చిందట రష్యా నుంచి. అసలు మనకు అఘోరా అంటే ఏంటి ఇవన్నీ నాకు తెలియదు. వాళ్ళు చెప్పారు ఏంటి అంటే, ముందు అక్కడికి వెళ్ళాలి మనం అని చెప్పారు. సరే చలో కాశీ వెళ్ళిపోయారు. కాశీలో ఉన్న తర్వాత అక్కడ ఆమె ఆల్రెడీ వాళ్ళ కాంటాక్ట్స్ ఉన్నాయి, అప్పుడే ఎవరితోనో మాట్లాడినట్టున్నారు. మేము అందరం వెళ్ళడం అక్కడికి. వాళ్ళు ఏదో ఒక పూజ ఉంది, అమావాస్య ఏదో పూజ చేస్తారు వాళ్ళు. అందులో ఒక వాళ్ళకి తెలుసు, రండి కానీ కామ్గా కూర్చోండి అని చెప్పారు. వెళ్ళి వాళ్ళ పూజ చేస్తుంటే వాళ్ళకి ఏమి ఇన్స్ట్రుమెంట్స్ లేవు. ఒక 2 భ్రమరీ చేస్తున్నారు, 2 ఉజ్జాయి చేస్తున్నారు, 2 ఓంకారం చేస్తున్నారు. ఈ 4 పక్కల నుంచి ఈ సౌండ్, అసలు ఉజ్జాయి ప్రాణాయామం అనేది మీకు ఎలా ఉంటుందో ఎవరికి తెలియదు. అవునవును, అర్థమవుతుంది మీరు చెప్తుంటే. అసలు ఉజ్జాయి ప్రాణాయామం చేస్తుంటే, భ్రమరీ చేస్తుంటే వైబ్ అయిపోతుంది ఓంకారం. అట్లా చేస్తుంటే ఒక ట్రాన్స్ బట్ ఇలా వచ్చేసి మాకు ఏదో ఒక ట్రాన్స్ లోకి వెళ్ళిపోతున్నాం మేము కూడా. వాళ్ళు పూజ చేసుకుంటున్నారు, వాళ్ళదేదో వాళ్ళు చేసుకుంటున్నారు. సో మాకు తెలియదు, అంతే. మేము ఒక ఊగిపోతున్నాం అన్నమాట. అక్కడేమి ఇన్స్ట్రుమెంట్స్ ఏం పెద్దగా ఏమీ లేవు, వాళ్ళ నోట్తోనే చేస్తున్నారు, వాళ్ళ ప్రాక్టీస్ అక్కడ చేసుకుంటున్నారు. సో మేము అక్కడ పడ్డాం. అంటే మేము ఆ ట్రాన్స్ లోకి వెళ్ళిపోయి ఇంకా పడుకున్నాం అన్నమాట. ఏమీ తెలియదు అసలు, వాళ్ళు ఏం చేస్తారో కూడా తెలియదు. దాని తర్వాత ఎప్పుడు లేచామంటే నెక్స్ట్ డే, అర్ధరాత్రి వెళ్ళిన వాళ్ళు నెక్స్ట్ డే మార్నింగ్ లేచాం 7కి. ఎప్పుడు ఎండ పడితే ఇసుక కాలుతుంటే, కాశీ మీరు ఘాట్ ఉంది కదా, అవును, అది దాటి అటువైపు పుట్టిలో అప్పుడు దాటి అటువైపు వెళ్తే అటు ఉండేవాళ్ళు ఎక్కువ, చిన్న చిన్న గుడిసెలు వేసుకుని ఆగోర వాళ్ళు అక్కడ మాట. అప్పుడు లేచేస్తే అక్కడ ఎవరు లేరు, మేమే ఉన్నాం. రాత్రి వచ్చిన వాళ్ళు ఏమయ్యారు, వీళ్ళు ఏమయ్యారు. సరే అక్కడ నుంచి అది నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్. అసలు అఘోర సాధన ఏంటి. మీరు అఘోర సాధన కూడా చేశారు అక్కడ. మరి ఆమెతో చేశాం కానీ నేను ఇది కాదు, నాకు ఇది నా పాత్ కాదు, ఇది నాకు వద్దు అంటే అన్నీ నేను చేసా. అంటే ఒక లెవెల్ వరకే చేసా, వాళ్ళు కూడా మనల్ని యాక్సెప్ట్ చేయాలి. నేను వెళ్ళిపోయి నేను అఘోర సాధన చేస్తా అంటే ఎవరి తీసుకోవడం మిమ్మల్ని. అంటే అఘోర సాధన అంటే ఏం చేస్తారు యాక్చువల్లీ? వాళ్ళ సాధన ఎలా అది కూడా ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. ఒక గురువు ఉంటారు వాళ్ళకి, దానికి అఖారాలు ఉంటాయి. జునైద్ అఖారా అనేది కాశీలో ఉంది, ఉజ్జయినిలో ఉంది ఒక అఖారా, అలా మనకి కామాఖ్యలో ఉంది. అలా మనకి చాలా అఖారాలు, ఒక 7-8 శంకరాచార్యులు పెట్టిన ఒక సైన్యం అట. అఖారాలు అంటే ఈ సంస్కృతిని, సాంప్రదాయాన్ని కాపాడాలి, ఇది వెళ్ళిపోతుంది. అప్పుడున్న పరిస్థితులు, ఇప్పుడు శంకరాచార్యుల టైంలో, శంకరాచార్యులు వచ్చేసరికి ఎన్నో రకాల మతాలు అంటే లోపలు ఉన్నాయి మనకి. హిందువుల్లోనే రకరకాలు ఉన్నాయి. అప్పటికే బౌద్ధం అంటున్నారు, జైన్స్ అంటున్నారు, ఇక్కడేదో శివులు అంటున్నారు, ఇట్లా చాలా ఉన్నాయి. వీళ్ళందరినీ ఒక దాని మీద తీసుకురావాలి. అప్పుడే మనకి మొదలైంది ఏంటి, బయట నుంచి రావడం, మన దేశానికి రావడం. సో ఆయన ఏం చేశారు అంటే, దీన్ని కాపాడి ఈ సాధన చేసి దీంట్లోనే ఉండేవాళ్ళని, ఒక సైన్యాన్ని మనం చేయాలి అని వాళ్ళని అస్త్రధారులు, శాస్త్రధారులు ఇద్దరిని వాళ్ళు తయారు చేశారు. అస్త్రధారులు అంటే వీళ్ళు అఘోరాలు, శాస్త్రధారులు అంటే వాళ్ళు. సాధన ఏముంటుందంటే మళ్ళీ తీసుకుంటే ఈ ప్రాణాయామం ఇవన్నీ ఉంటాయి, మంత్ర చాంటింగ్, వాళ్ళకి
వాళ్ళకి అఘోర సాధన ఏంటంటే ఈ సృష్టిలో ఏది కూడా ఇది అసహ్యం, ఇది పనికి మాలింది, ఇది ఘోరమైన అనేది ఏమీ లేదు. అంతా ఒకటే. చీమ దగ్గర నుంచి మీకు ఏ ప్రాణైనా, చీమ అయినా ప్రాణి అది. అఘోరాలంటే ఏదో మాంసం తినేసేసి, మందు తాగేసేసి, గాంజాయి తాగేసేసి, గంతులేసి అసలు కానే కాదు. అఘోర సాధన అది కానే కాదు. వాళ్ళు మనుషులు మాంసం పీకుతా అదంతా చాలా తప్పు. వాళ్ళకి శ్మశానంలో ఎవడుంటాడు? శివుడే ఉంటాడు. మనం పుట్టింది పోయే ప్లేస్ అదే కదా, అది కూడా పవిత్రమైంది మనకి. కానీ మనం విన్నాం కదా ఇలా మాంసం తింటారని. అది సాధనలో ఒక భాగంగా కొంతమంది చేసే సాధన కూడా వాళ్ళు గురువు దగ్గర ఒక సాధన చేసేటప్పుడు గురువు ఏది ఇస్తే అది తినాలి. అది అంతే. అలాగా గురువు ఏది ఇచ్చినా ప్రసాదమే. ఆయన మలం ఇచ్చిన ప్రసాదమే, మూత్రం ఇచ్చిన ప్రసాదమే, మాంసం ఇచ్చిన ప్రసాదమే, లడ్డు ఇచ్చిన ఏదైనా ప్రసాదమే. బాబోయ్, చాలా ఏమీ ఉండదు. వాళ్ళు ఇలా తీసి ఇలా ఇస్తారు. సో వాళ్ళు ఒక సాధనలో ఆ ఖాళీ ఇది అప్పుడు ఒక సాధన చేస్తారు. అది చేసినప్పుడు ఆ గురువు ఒక ప్రసాదంగా ఏదో ఊరికే ఇంత ఇస్తారంతే. అంతేగాని వాళ్ళు ఎలా పీక్కుని మాంసం కాల్చుకుని అట్లా శ్మశానంలోకి వెళ్ళి తినడం అది అసలు ఆ అఘోర సంప్రదాయంలో లేదు. అది చాలా ఒక చిన్నది ప్రసాదంగా ఇంతది అట్లా ఇస్తారు. అది కూడా ఎప్పుడో ఒకసారి అది. అంతేగాని రోజు వాళ్ళ సాధనలో ఆ శవాలు ఇది చేసుకుని తినడం అసలు కానే కాదు. అది కూడా అంతా ఒకటే అని చెప్పడానికి ఒక అంతే. అంటే నువ్వు ఎంతవరకు ఉన్నావు అనేది యు సరెండర్ టు గురు. అంతే. నీకు ఇంక గురు జంప్ అంటే జంప్ అంతే. ఏంటి అని ఇలా చూడడానికి కూడా ఉండదన్నమాట. అంత సరెండర్ అవ్వాలి నువ్వు గురువుకి. సో అప్పుడు వాళ్ళ ప్రాక్టీస్ మొదలవుతుంది. వాళ్ళ ప్రాక్టీస్ ఎలా ఉంటుంది అని అంటే ఈ సిద్ధులు నేర్చుకుంటారు. నాట్ ఏ బ్లాక్ మ్యాజిక్. అసలు బ్లాక్ మ్యాజిక్ అనేది ఈ అఘోరాలు ఎవరు చేస్తారు అని అంటే ఇవి వెళ్తారు నేర్చుకుంటామని ఏదో విధంగా పిచ్చి పనులు చేస్తూ ఉంటారు. అక్కడ చేస్తే వాళ్ళు బయటికి పంపించేస్తారు. ఏ ఆకారాల్లో కూడా మిమ్మల్ని ఒకసారి ఒక గురువు దగ్గర నుంచి మీరు బయటకు వస్తే ఇంకో గురువు దగ్గరికి వెళ్ళి జాయిన్ అవడానికి లేదు, తీసుకోరు అసలు ఎవ్వరు కూడా. సో మీరు సాధన చేశారా అరుణ గారు? కొంతవరకు, నాట్ అంత కంప్లీట్ గా వెళ్ళలేదు. ఎందుకంటే నా బుర్రలో అప్పుడు ఒకటే కదా, నాకు ఎవడు వాయుగమనం చెప్తే అదే నా అప్పుడున్న దృష్టిలో. నీకు అది వచ్చా, నీకు రాదు కదా, నేను వినేది. అలా వాళ్ళని కూడా డైవర్ట్ చేసి వాళ్ళు కూడా నాతో ఈ అమ్మాయి అయితే చాలా ఫిక్స్డ్ గా ఉంది దాంట్లోనే ఉంటుంది. అప్పుడు ఆ టైంలో కూడా ఆ అమ్మాయిని 4 years తర్వాత రమ్మన్నారు. 4 years తర్వాత నువ్వు వస్తే అప్పుడు నువ్వు స్టార్ట్ అన్నట్టుగా చెప్పారు వాయుగమనం. ఏది అఘోర అవ్వాలని వచ్చింది ఆవిడ. తర్వాత మేము అలా కాదు, అక్కడికి వెళ్ళిన తర్వాత పలానా చోట పలానా ఆశ్రమం దగ్గర వెళ్తే అక్కడ ఉన్నారు. ఆయనకి ఖచ్చితంగా ఆయన చాలా గొప్ప బాబా, గొప్ప యోగి, నాగసాధువు లేదా అట్లా. మళ్ళీ అక్కడికి వెళ్తాం. అక్కడ 2 నెలలు మేము చాలా బాగుండేవాళ్ళం. ఆ యంగ్లో వాళ్ళు కూడా ఎంత షార్ప్ ఫీచర్స్, చాలా బాగుండేవాళ్ళం కదా. వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే మా దగ్గర ఏమంత డబ్బులు లేవు కదా. మా టైంలో వాళ్ళంతా మాకు మంచి వాళ్ళే దొరికారు గురువులు. కానీ నాకు ఎప్పుడు ఒకటి ఉండేది, కానీ వీడికి వాయుగమనం రానప్పుడు ఏం చెప్తాడు నాకు? మీకు వాయుగమనమే అంతే రానప్పుడు నువ్వు వస్తే నువ్వు చూపి, నీకు రానప్పుడు ఎందుకు ఇక్కడ ఉండాలి? కానీ మనం అంటే కొన్ని రోజులు మనం ఉండాలి కదా అక్కడ. సో ఉన్నప్పుడు వాళ్ళకి ఏదైనా మరి ఏం చేస్తామంటే మేము ఏం చేస్తామంటే మాకు మంచిగా ఇట్లా బట్టలు వేసి కాషాయ వేసి ముళ్ళు వేసుకుని మేమే రుద్రాక్షలు వేసుకుని వెళ్ళి అక్కడ కూర్చునే వాళ్ళం. వీబుర్లు రాసుకుని కూర్చుని మా గురువు గారి దగ్గరికి రండి, ఆయన మీకు అన్ని చెప్తారు. అట్లా మమ్మల్ని చూసి అందరూ వచ్చేవాళ్ళు. వస్తే అరే పిల్లలు యంగ్గా ఉన్నారు, ఈ ఏజ్లో ఇలా ఉన్నారు ఏంటో, రాగానే మా గురుగారి దగ్గర రండి అని తీసుకెళ్ళి. అలా అని ఆ గురువు ఏమి మోసం చేసే ఆయన కూడా కాదు. వాళ్ళు ఏదన్నా ఉంటే చాలా చక్కగా, వాళ్ళు ఏదైనా సమస్యలు ఉంటే ఎలా అని వాళ్ళకి చెప్పి వాళ్ళకి పంపించేవారు. వాళ్ళు ఏదైనా ఇస్తారు కదా గురువుకి. సో అది మేము చేసేవాళ్ళం అన్నమాట. ఇంకా కొన్ని రోజుల తర్వాత ఎవరో అక్కడికి వచ్చిన వాళ్ళు చెప్పేవాళ్ళు, ఇంకా పైకి వెళ్తే అక్కడ ఒక ఆయన ఉన్నాడు, ఆయన ఇంకా అసలు ఇంకా అద్భుతం, ఆయనే శివుడు అని. మళ్ళీ అక్కడికి వెళ్ళి ఆయన చూసి అలా 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 మేము ఎంత తిరిగామంటే అంతా తిరిగేసి, ఇక్కడ మంకీ బాబా ఉన్నాడు, ఇక్కడ ఐస్ బాబా ఉన్నాడు, బరఫ్ బాబా ఉన్నాడు, ఇంకా అక్కడెక్కడో హిమాలయస్లో ఉన్నాడు, లేకపోతే ఎక్కడో మానస సరోవర్లో అక్కడ ఉన్నారు, లేకపోతే నేపాల్లో ఉన్నారు. అన్ని తిరిగారు మీరు వాయుగమనం కోసం? ఇక్కడ వాయుగమనం అందరూ ఒక్క ఆయన మాత్రం చెప్పారు. మళ్ళీ మధ్యలో ఎవరో చెప్పారు, అసలు వాయుగమనం అనేది సాధన మన సాధన అంత కష్టపడి చేయకుండా కొన్ని ఆయుర్వేద రసాయనాలు, దీంట్లో ఔషధాలు కూడా ఉన్నాయి, అవి రాసుకుంటే కూడా మనం అవి వాడితే కూడా అది సిద్ధి ఉంది అని చెప్పి నేను గేరెండ సంహితలో చదివా. అది పట్టుకుంటే అవును ఇది నిజం అని చెప్పారు. ఎక్కడున్నారు అంటే కేరళ అడవుల్లో ఉన్నారు. ఎవరు అంటే ఇట్లా తమ్మిదొరై అని చెప్పి ఉన్నాడు ఆయన. అయితే అసలు
ఇది అంటే అక్కడికి కూడా వెళ్ళిపోయి ఏంటి ఆయన ఏదైనా చెప్తే అది పూసుకుంటే చేసేయచ్చు కదా. సో అంటే ఎవరు చెప్పినా ఇది సాధన చెయ్యాలి ఇది కాదు అని చెబితే ఎక్కడ నేను వినలేదు, నమ్మలేదు. నా దృష్టిలో అది ఏదో మంత్రం, అది ఆ టెక్నిక్ ఏదో అది వీళ్ళు రాదు. అందుకే వాళ్ళు అలా తిరిగి ఈ తిరగడంలో ఈ వాలీబాల్ వదిలేసా. వీళ్ళు నేను వచ్చేసరికి వీళ్ళు నన్ను తీసేశారు కూడా. నువ్వు ఇన్ని రోజులు హాస్టల్లో ఉన్నప్పుడు మనం మరి వాళ్ళు పెట్టినప్పుడు మనం మరి చేయాలి కదా. బట్ తర్వాత మరి వాయుగమనం నేర్చుకున్నారా మీరు? తర్వాత నాకు ఒక గురువు గారు, ఆయన మౌనస్వామి, ఆయన చెప్పారు వాయుగమనం అనేది నువ్వు సాధన చేయాలి, అది నీ సాధనను బట్టి నీకు ఉంటుంది. సో ఎట్లా చేయాలి అనేది జస్ట్ ఊరికే 2 మాటల్లో చెప్పారు అంతే. 2 మాటలు అంటే అప్పటికే మేము ఒక లెవెల్లో ఉన్నాం కదా సాధన చేసి. సో ఐ ప్రాక్టీస్. అది కూడా ప్రాక్టీస్ కుదరలేదు. అలానే నేను హైదరాబాద్ వచ్చేసాను, అయిపోయింది. అప్పటికే నేను యోగా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నన్ను చూసి నువ్వు మాకు చెప్పు అంటే వాళ్ళకి యోగా క్లాసెస్ తీసుకోవడం అలా అంటే ఆ స్వామి చెప్పారు, నువ్వెందుకు మీ సాధమ్మని అడగట్లేదు అని అడిగారు. మా సాధమ్మని ఎట్లా అడగాలి? అలా కాదు, నువ్వు నీ సాధమ్మని అడుగు, నీ సాధమ్మే నీ గురువు, ఆవిడే నీకు నేర్పిస్తుంది, సాధమ్మని అడగమంటాడు అని చెప్పి. తర్వాత హౌ టు కనెక్ట్ అనేది నాకు 1 సంవత్సరం పట్టింది, ఆవిడని ఎలా కనెక్ట్ అవ్వాలి అనేది. సో తర్వాత కరెక్ట్ అయిన తర్వాత ప్రాక్టీస్ మొదలుపెట్టి. కనెక్ట్ అవ్వడం అంటే ఇంట్యూటివ్ గానా? అంతే, మార్నింగ్ ఇస్ బ్రహ్మముహూర్తం అంటే కూర్చోవడం అంతే. బట్ హౌ డు యు నో ఆవిడ మీతోనే మాట్లాడుతున్నారని, మన భ్రమ కాదని ఎలా కలుగుతుంది మీకు? విసిట్ కదా, ఇట్లా ఎదురుగా, అంతే ఎదురుగా కనిపిస్తారు. నాకే కాదు, నా భ్రమ కాదు, నా స్టూడెంట్స్ కూడా చెప్తారు. అందరూ కాదు, కొంతమంది సాధనలో ఉన్నారు చాలా మంది. ఎలా అయినా సరే మేము వాయుగమనం చేయాలి, జలస్తంభం చేయాలి, తర్వాత వాయుస్తంభం చేయాలి అని పట్టుబట్టి ఇప్పుడు సాధన చేస్తున్నారు. నెక్స్ట్ ఇయర్ కల్లా వీళ్ళు ఖచ్చితంగా వాయుస్తంభన, జలస్తంభన ఇవన్నీ చేసేస్తారు. ఇప్పటికే కుంభగా అవన్నీ ప్రాక్టీస్ మొదలైపోయింది. వాయుస్తంభన అంటే బేసికల్లీ జలస్తంభన అంటే నీళ్ళల్లో కూర్చోబెట్టేస్తే కూర్చోవడం అంతే. సో వాయుస్తంభన అంటే భూమిలో పెట్టేశారు అనుకోండి, మూసేశారు అనుకోండి, ఇంత మినిట్స్ అంటే వాళ్ళ ప్రాక్టీస్ ఎంత వరకు ఉందో. అది డేంజరస్ కాదు అరుణ గారు? నో, నా డేంజరస్ ఏముంటుంది, ప్రాణం ఏంటి అక్కమని ఏం పోదు, ప్రాక్టీస్ కదా. అవును, ఎలా అయితే అంతే. కుంభకం అంటే కుంభకం ప్రాక్టీస్ కాకుండా అదే జరిగిపోతుంది. ఈ కుంభకం అలా సహజంగా జరగాలంటే సాధన కావాలి. నాకు సహజంగా జరుగుతుంది అంటే, బట్ ఎక్కువసేపు కాదు, కొన్ని జస్ట్ అంటే ప్రాణాయామం చేసిన తర్వాత చాలా మందికి జరుగుతుంది, నాకే కాదు. అది జరుగుతుంది, కానీ అసలైన కుంభకం వేరే ఉంటుంది. అందే అడుగుతున్నాను, ఆ కుంభకమా ఈ కుంభకమా? అసలైన కుంభకం వేరు ఉంటుంది, అది త్రిబంధాసులో వేయాలి ఖచ్చితంగా. బ్రహ్మ, విష్ణు, ఈశ్వర 3 బ్రహ్మ గ్రంథి, విష్ణు గ్రంథి, ఈ 3 గ్రంథుల్లో మీ కంట్రోల్ రావాలి ఫస్ట్. ఈ మూడు బంధాలు మీ కంట్రోల్లో ఉండాలి. ఈ 3 బంధాలు మీ కంట్రోల్లో. వాయువు అంటే మాటలు కాదు, రుద్రుడు పట్టుకోవాలంటే మీ తరం కాదు, సెకండ్స్, మినిట్స్. రుద్రుడు అంటే ఎవరంటే తాండవం చేస్తా ఉంటాడు ఆయన ఎక్కడ ఉంటాడు రుద్రుడు అంటే మీ శ్వాసలో ఉంటాడు ఆయన, అంతే కదా. ఆ శ్వాసను పట్టుకోవడం అంటే మీరు రుద్రుడిని ఆపినట్టే. రుద్రుడిని పట్టుకోవడం అంత ఈజీ కాదు. ఇలా కూర్చుంటే నాకేదో అయిపోయింది, ఇలా కూర్చుంటే నాకేదో జరుగుతుంది, అదంతా భ్రమ. నువ్వు ఎప్పుడైతే ప్రాక్టికల్ గా కూర్చుని ఆ కరెక్ట్ మెథడ్ లో, అంటే యమ నియమ ఆసనాలు అన్నీ ఉంటాయి దాంట్లో. ఆసనం అంటే కూర్చోవడం రావాలి ఫస్ట్. ఆసనం లేనిదే నీకు ప్రాణాయామం రానే రాదు. ఆ చేస్తూనే ఉంటారు ఉజ్జాయి, అనులోమ విలోమ, ఈ ఇంతే అంతే. ఇంకేదో అడ్వాన్స్డ్ బ్రీతింగ్ అంటారు, అక్కడ ఏదో చెప్తారు, అదంతా కానే కాదు. యు ప్రిపేర్డ్ ఫస్ట్. నువ్వు నీ బాడీని ప్రిపేర్ చేయాలి, క్లెన్స్ చేసుకోవాలి. షట్క్రియలు ఉన్నాయి, దౌతి, వస్తి, నేతి. ఇవి లేకుండా నీ శ్వాస నాడులు అనేది నాకు క్లీన్ అయిపోతాయి, లేకపోతే ఇలా కూర్చుంటే చక్రాలను క్లీన్ చేసేస్తా, ఇలా కూర్చుంటే మీ శ్వాసనాడులు నాడీ శుద్ధి జరిగిపోద్ది అని అంటే మాత్రం నమ్మకండి. ఇలా కూర్చుంటే నేను మెడిటేషన్ చేసేస్తా అంటే అసలు మెడిటేషన్ అనేదే, నేను నిజంగా చెప్తున్నా, అది అసలు నమ్మొద్దు. ఈ మెడిటేషన్ క్లాసెస్ అన్ని రిలాక్సేషన్ క్లాసెస్ తప్ప నాట్ ఏ మెడిటేషన్ క్లాసెస్. మెడిటేషన్ లేదా అంటే ఉంది, అది న్యాచురల్ గా జరగాలి. అది ఎవరు ఎక్కడ నేర్పించరు, అది మీ లోపలే జరుగుతుంది. ఆ స్టేజ్ కి రావాలి. యోగి అని అంటే ఊరికే 4 ప్రాణాయామాలు, ఒక 5-10 ఆసనాలు తల కింద పెట్టి చేసేస్తే యోగి కాడు. సాధన చేస్తూనే ఉండాలి నిరంతరం. ఈ సాధన జరుగుతూనే ఉంటుంది. నీ బాడీ నీ అదుపులో లేదు, నీకు మైగ్రేన్ ఉంది, నీకు నడుము నొప్పి ఉంది, లేదా మోకాళ్ళ నొప్పులని, బీపీ ఉంది, షుగర్ ఉంది, మందులు వేసుకుంటున్నావు, ఇన్ని చేస్తే ధారణ ఎలా వచ్చింది నీకు? అంతే కదా. ధారణ రాలేదు, నీకు ధ్యానం ఎలా వచ్చింది? అంతే. సరే, నీకు ధ్యానమే లేకపోతే నీకు అసలు సమాధి ఎందుకు వచ్చింది? నువ్వు ఏం చూస్తున్నావు? దిస్ ఆర్ ఆల్ సబ్ కాన్షియస్ మైండ్ లో ఉన్నది. మీరు అన్నారు ఇందాక ఒక భ్రమ అని చెప్పి, ఈ భ్రమలే ఇవన్నీ. కానీ ఇది కష్టమా అంటే మళ్ళీ కష్టం కాదు, చాలా తేలిక. మీరు మీ పనులు చేసుకుంటూ మీరు దీన్ని ఎంజాయ్ చేయొచ్చు. అంటే ఒక హ్యాపీనెస్ మాట.
ఎంత ఆనందంగా ఎంత సంతోషంగా ఉంటుంది అని అంటే ఆ అనుభవం మనకి రావాలి. ఆ చిత్తాయత్తం అని అంటాడు కదా, నునాం శుక్రం శుక్రాయత్తంచ జీవితం తత్సైవ ప్రయత్నత రక్షణీయం అంటాడు. అంటే రక్షణీయం ప్రయత్నత, నువ్వు దాన్ని రక్షించుకో. దేన్ని నువ్వు తీసుకెళ్ళాలి? బిందువు ఎక్కడుంది? కింద ఉంది. శుక్రం అంటున్నాం కదా, అది కింద ఉంది. ఆ కిందని పైకి తీసుకెళ్ళు, అంతే. ఊర్ధ్వముఖంగా పైకి తీసుకెళ్ళి అక్కడ నిలబెట్టు. అంతవరకే. ఎంతోసేపు నిలబడదు అది, సెకండ్ 2 seconds. బాగా ప్రాక్టీస్ చేస్తే 5 minutes అంతవరకే. ఎవరైనా మెడిటేషన్ చేస్తే 5 నిమిషాలు చేస్తారేమో, బాగా చేస్తే 10 నిమిషాలు చేస్తారేమో. అంతకు మించి చేసేదంతా కూడా వాళ్ళు నిద్రపోవాలి, లేదా అలా ఒక దాంట్లో ఉంటారే తప్ప అది అసలు ధ్యానమే కాదు. కానే కాదు. మీరు ధ్యానం అని జరుగుతున్న క్లాసెస్ అన్ని అది అసలు ధ్యానం కాదు, అవన్నీ రిలాక్సేషన్ క్లాసెస్. ఊరికే చుట్టూ ఇలా తిప్పుకోవడమే తప్ప ఏమీ ఉండదు అందులో. మీరు ఎక్కడున్నారు అంటే అక్కడే ఉన్నారు. ఎన్నో బుక్స్ ఉన్నాయి దీని మీద, ఎన్నో పుస్తకాలు ఉన్నాయి. యోగా అంటే నిన్ను నువ్వు తెలుసుకోవడమే. నిన్ను నువ్వు తెలుసుకోవాలి అంటే నువ్వే ప్రాక్టీస్ చేయాలి. చాలా గొప్ప మాట. అది మళ్ళీ ఇవన్నీ వదిలేసేసి ఏదో కాషాయాలు వేసేసుకుని ఎక్కడో హిమాలయాస్ వెళ్ళిపోయి నేను వెళ్ళిపోతున్నా, ఇంకా నేను సన్యాసం తీసుకుని నేను చాలా ప్రశాంతంగా ఉండాలనుకున్నా అసలు అది జరగదు. నీ బాధ్యతలు నువ్వు నిర్వర్తించు, నీ రెస్పాన్సిబిలిటీస్ ఏమున్నాయో అవి నువ్వు గుర్తించుకుని అవి వాటి చేస్తూ నువ్వు ఆధ్యాత్మికంగా దాంట్లోనే ముందుకు వెళ్ళాలి. నువ్వు అందులోనే వెతుక్కోవాలి నువ్వు. అంతేగాని ఇవన్నీ మానేస్తా. ఇప్పుడు మీరు చేసే పని ఉంది, రోజు మీరు ఎంతో మందిని ఇంటర్వ్యూ చేస్తారు. ఇప్పుడు ఇవన్నీ మానేసి నేను ఆధ్యాత్మికంగా వెళ్ళిపోవాలి అని అంటారు, అది తప్పు. లౌకికంగా ఉంటూనే ఆధ్యాత్మికంగా ఉండాలి. మీ పని ఏదైతే మీరు సెలెక్ట్ చేసుకున్నారో దాంట్లోనే ఆధ్యాత్మికత ఉంది. దాన్ని మీరు గుర్తించి దాన్ని సాధన చేసుకోవడమే. అంతేగాని మీరు ఎక్కడికో వెళ్ళిపోయి ఏదో చేసేయాలి, ఇప్పుడు ఇలా చేస్తే, ఇప్పుడు రకరకాలు అనుకోండి. ఎందుకంటే మనకి ఎప్పుడు కూడా కొత్తది కావాలి కాబట్టి కొత్త దాని మీదకి వెళ్ళిపోతాం. ఏదో చెప్తున్నారు, పేరు మారుతుంది అంతే. నేనేం చెప్తానంటే యోగాని గాని ఏదైతే ధ్యానం అంటున్నామో, ధ్యానం అనేది ఇక్కడ ఉంది, మనం ఇక్కడ ఉన్నాం. నువ్వు ఇక్కడికి వెళ్ళాలంటే పెద్ద కష్టం ఏం కాదు, వెళ్ళిపోవచ్చు. కానీ డిసిప్లిన్ ఉండాలి. డిసిప్లిన్ చాలా ఇంపార్టెంట్. ఎంతసేపు నువ్వు నా దగ్గరికి మళ్ళీ రావాలి. సో ప్రోగ్రామ్స్ అన్ని అలాగే ఉంటాయి. అవును. ఇప్పుడు మీరు నా దగ్గరికి వచ్చారు, నేను ఒకటి చెప్పేసి ఇంక కనబడక నువ్వు పో చేసుకో అన్నాను అనుకోండి, ఎవడు రాడు. మళ్ళీ ఉంటేనే వస్తాం. మనకి అది ఎందుకు అంటే మనకి డిపెండింగ్ మాట, మనకి డిపెండింగ్ అలవాటు. మనకి ఎవడో ఒకడు ఉండాలి, ఉంటేనే మనం ముందుకు వెళ్తాం. అంటే ఒక మార్గంలో వెళ్తాం. అందుకే గురుముఖత నేర్చుకోవడం మన సంస్కృతి. గురువు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అసలు ముందు గురువుని వెతుక్కోవడమే పెద్ద కష్టమైన పని. గురువు కూడా అంతే కష్టం, మంచి శిష్యులు దొరకడం. కరెక్ట్. సో ఈ రెండు గురువు కూడా కోరుకుంటాడు నాకు ఒక మంచి శిష్యులు కావాలి అని చెప్పి, శిష్యులు కూడా నాకు మంచి గురువు కావాలని కోరుకుంటారు. యోగా అనేది ఇప్పుడు మీరు చేస్తున్నారు, మీరు చేసే పనిలో మీరు ధర్మంగా, న్యాయంగా, ప్రకృతికి అనుగుణంగా మీరు ఏ పని చేస్తున్నా కూడా దట్ ఈస్ ద యోగా. అవును. ఇప్పుడు డాన్స్ చేస్తున్నారు యోగి, ఆమె డాన్సర్ అంటే యోగి. మీరు యాంకరింగ్ చేస్తున్నారు, యూఆర్ ఆల్సో యోగి. యూఆర్ ఆల్సో మెడిటేషన్ అంటే కళ్ళు మూసుకొని కూర్చోవడం కాదు. మీరు ఏదో ఒక గోల్ పెట్టుకుని ఆ గోల్కి, ఆ లక్ష్యం వైపు మీరు దాని మీద ఫోకస్ చేసి దాన్ని చేరుకునే వరకు ప్రయత్నం. అంటే మనం కింద పడినా మళ్ళీ లేచి ఎటువంటి అన్యాయంగా ఎవరినో తొక్కేసి అలా కాకుండా అదే దృష్టితో మీరు న్యాయంగా మీరు వెళ్ళి ఆ గోల్కి రీచ్ అవుతారు. చూడండి, ఈ ప్రయత్నం ఉంది కదా, అది మెడిటేషన్ అంటే కళ్ళు మూసుకొని కూర్చోవడం అంటే ఏమిటి అనేది అసలు ఇది అర్థం కాని ప్రశ్న. దీన్ని ఇలా చేసేసారు అంతే. చాలా మంచి, అంటే నిజంగా మనకి మూలాల్లో చెప్పిన మాట చెప్పారు అరుణ గారు. నిజంగా వాళ్ళు అదే చెప్తారు, వాట్ ఈస్ ద మెడిటేషన్. ఏం చేస్తావు ఇక్కడికి వచ్చి? ఇప్పుడు మన గురువు గారు ఉన్నారు, ఆయన అలా ఎవరికి కనపడకపోతే 20 సంవత్సరాలు అక్కడ ఉన్న వాళ్ళు, లోకల్ వాళ్ళ ఈయనకి 200 అంటారు, 150 అంటారు, 100 అంటారు. ఆయన బట్టలు కూడా వేసుకోరు. ఆయన ఎప్పుడు వస్తారో మాకే తెలియదు. ఆయన ఎప్పుడో వచ్చినప్పుడు అక్కడ లోకల్ వాళ్ళు చెప్తే మేము వెళ్తాం. ఉంటారు, వారం రోజులు అయితే వెళ్ళిపోతాడు. ఆయన మాట్లాడరు. మీ గురువు గారండి ఇప్పుడు ఎక్కడ ఉంటారు? ఆయన హిమాలయాల్లో ఉంటారా? అంతే అండి, ఆ లోపలికి వెళ్ళిపోతారు. మనకి ఎక్కడ ఒక దగ్గరికి వెళ్ళిన తర్వాత మనకు కనపడదు. మీరు హిమాలయాల్లో తపస్సు చేశారండి వెళ్ళి? అంటే ఈవిడ ఆశ్రమం ఎక్కడుందో నేను పట్టుకున్నా కదా, వీళ్ళ గురువు గారికి ఈవిడ కట్టించారు ఆశ్రమం గురువు గారికి. అది ఉంది ఆశ్రమం. అంటే మీరు ఇప్పుడు ఈ ఆశ్రమంలాగా ఊహించుకోకండి. ఒక పెద్ద కొండ, ఆ కొండ మీద ఒక చిన్న రాళ్లతో కట్టిన ఒక ఇల్లు, ఒక పెద్ద 2 హాల్ కింద ఉంటే అదే ఆశ్రమం. మీరు అక్కడికి వెళ్ళాలంటే 14 kilometers ట్రెక్ చేసి వెళ్ళాలి కొండపైన, హిమాలయ పర్వతాల్లో. అక్కడ ఎవరో వచ్చి ఉంటారు, వెళ్తారు, వాళ్ళకి ఏదో అక్కడే. అంటే ఇంకా ఆహార నియమాలు ఇవన్నీ ఏమి ఉండవు అక్కడ ఏముంటే అది తింటారు. వాళ్ళకి అవసరమైన వాళ్ళుగా తింటారు. అక్కడ ఉంటారు. మీకు ఈ షెర్పా వీళ్ళు, గొర్రెలు వాళ్ళు, యాక్స్ వాళ్ళు, ఆ కొండల ప్రాంతాల మీద ఉన్న వాళ్ళు ఉంటారు. అక్కడ చిన్న ఊరంటే 4 ఇళ్ళు ఉంటే అది ఒక ఊరులాగా ఉంటుంది. అవునవును, అక్కడ కరెక్ట్. ఆ పైన ఉండే వాళ్ళు ఉంటారు.
వాళ్ళని చూసి మనం నేర్చుకోవాలి. ఇప్పుడు మీరు చెప్తారు కదా అరుణ్ గారు చాలా విషయాలు. ఆముదం రాసుకో, బొడ్డుకి ఆముదం రాయాలంటారు మీరు 2 చుక్కలు. మీ ఆముదం ఇన్ఫాక్ట్ మీరు తయారు చేసే విధానం చాలా పవర్ఫుల్. అలాగే శరీరాన్ని మలినం లేకుండా ఉంచడానికి కూడా మీరు కొన్ని చెప్తారు. అవన్నీ ఈ సాధన మార్గంలో ఒక భాగమా, లేకపోతే బేసిక్ యూనివర్సల్ టు ఆల్ అంటారా? సాధన చేస్తే ఇప్పుడు యోగా చేస్తున్నారండి. యోగా అంటే మీరు అనుకుంటే రెగ్యులర్ గా ఆసనాలు చేస్తున్నారు, 2-3 ప్రాణాయామాలు చేస్తున్నారు రెగ్యులర్ గా. ఫస్ట్ ఏం చేస్తుంది అంటే మీ బాడీని క్లియర్ చేస్తుంది. మీకు ఈ బాడీకి ఏం కావాలో అదే తీసుకుంటుంది. అంటే నేను ఇప్పుడు ఎక్సెస్గా ఏదన్నా నాకు అలవాటు ఉంది, స్వీట్ తినే అలవాటు ఉంది, లేకపోతే స్మోకింగ్ ఉంది, ఆల్కహాల్ ఉంది, ఇది మీరు బలవంతంగా మానాల్సిన అవసరం ఉండదు. మీలో ఒక మార్పు వస్తుంది. అది నచ్చదు మీకు, ఇంకా స్వీట్ ఒకటి తినే చాలా, ఇంకా నాకు ఆ సాటిస్ఫాక్షన్ వచ్చేస్తుంది. యోగా అనేది మీకు ఒక మార్పుని తీసుకొస్తుంది. ముందు మీ ఆహారాలను మార్పు వస్తుంది. మీరు ప్రత్యేకించి ఒక డైట్ చార్ట్ తీసుకుని ఇప్పుడు నేను ఈ డైట్ తినాలి, ఇప్పుడు కార్బ్స్ తినాలి, ఇప్పుడు ప్రోటీన్ తినాలి, ఇప్పుడు నట్స్ తినాలి, ఏం అవసరం లేదు. యోగా చేసే వాళ్ళకి అంత తీసుకుంటే చాలు, ఒక్క పూట చాలు. సాధన చేసే వాళ్ళకి అవసరం లేదు, ఎక్కువ తినడం అవసరం లేదు. సో ఇప్పుడు మేమంటాం ఈ రోజు ఈ కొలుచుకుని తింటారేంటి వీళ్ళు అని అనిపిస్తుంది, నాకు అనిపిస్తుంది. ఇప్పుడు ఈ కార్బ్స్ తింటున్నానా, ఇప్పుడు నట్స్ తింటున్నానా, ఇప్పుడు ఇది తింటున్నానా అని బాగా ఎక్కువ అది ఒక విపరీతమైన ఒక మైండ్ వచ్చేసింది అనమాట. అంటే వెయిట్ ఇప్పుడు ఇక్కడ ఉంది, నాట్ బాడీలో, సో మైండ్ లో ఉంది, ఇక్కడ ఉంది వెయిట్. దాని నుంచి బయటికి రావాలి. మనం అన్ని తింటామండి. మనం చాలా అదృష్టవంతులు మనం భారతదేశంలో, పర్టికులర్ గా సౌత్ లో. ఎందుకంటే మనం రొట్టెలే తినము, మనం రైస్ తింటాం, ఒకవైపు జొన్నలు తింటారు, ఒకవైపు కొర్రలు తింటారు, అన్ని తింటాం కదా, ఆల్ తింటాం. మనకు మంచి పండుగలు ఉన్నాయి, ప్రసాదాలు ఉన్నాయి, ఏది ఏమైనా మనం మంచి ఫుడ్ తింటాం. ప్రాబ్లం ఎక్కడే వస్తుందంటే ఎక్కువ తింటున్నాం, ఎక్కువ సార్లు తింటున్నాం, అదే ప్రాబ్లం. అదే మీరు చిన్నప్పటి నుంచి ఏం తింటున్నారో అదే తినండి. చిన్నప్పటి నుంచి మీరు అన్నమే తింటున్నారా, తినండి. తక్కువ తినండి, అంతే తక్కువ తినండి. మీకు వెయిట్ పుట్ ఆన్ అవుతున్నారు, ఒకసారి తినండి. అస్తమానం ఏం తింటారండి, సిస్టమ్ తినకూడదు. పొద్దున్న భోజనం 7 to 9 మన పొట్ట టైం. తిను, ఏమైనా తిను, అరిగిపోతుంది. మళ్ళీ ఎప్పుడు తినాలి? సాయంత్రం 6 గంటలకు, సాయంకాలం 6 o'clock, 5 to 6 టైం. అప్పుడు బ్రేక్. మధ్యలో ఏం చేస్తాం? మంచినీళ్ళు తాగు, ఆకలైతే పోని మజ్జిగ తాగు, అవసరం లేదు. ఇదంతా మన అలవాటుతో వచ్చింది, కళ్ళకి కనబడుతుంది కదా. ఎటు చూసినా ఫుడ్డే. రోడ్డు మీదకి వెళ్తే ఇటు ఫుడ్, ఇటు బిర్యానీ, అటు ఏదో అంటారు, ఇది అంటారు, బేకరీ, బిస్కెట్స్, చాక్లెట్స్, కేక్స్, అబ్బా ఎంత ఫుడ్డో. సో ఎక్కడో పక్కన ఇలా లాగేస్తూ ఉంటుంది అన్నమాట మనం, ఎందుకంటే అవి కనబడుతూ ఉన్నాయి కాబట్టి. అది తినాలి, ఇది తినాలి, టేస్ట్ తెలుసు కదా మనకి. సో కంట్రోల్, ఈ కంట్రోల్ ఎలా వస్తుంది? అందరికీ తెలుసు తినకూడదు అని, కానీ ఎక్కడో ఒక దగ్గర మనం బెండ్ అయిపోతాం, తినేస్తాం, కంట్రోల్ ఉండదు. సో యోగా చేస్తే ఈ కంట్రోల్ వస్తుంది, అంతే కదా. ఈ కంట్రోలింగ్ ఎక్కడ వస్తుంది? రెగ్యులర్ గా చేయండి, ఒక ½ hour. మార్నింగ్ చేస్తారు మార్నింగ్, ఓకే, ఈవినింగ్ చేస్తారు ఈవినింగ్. అది కూడా మాకు టైం లేదు, వారానికి 3-4 సార్లు చేయండి అట్లీస్ట్. మీ మీద మీకు కంట్రోల్ రావాలి. మీరు మీ మైండ్ చెప్పేది వింటున్నారు. మీరున్నారు కదా, మీరు అంటున్నా నేను, మీరంటే ఎవరు? అదే మీరున్నారుగా. అవును, నేనున్నాను కదా. మీ మైండ్ కూడా ఉంది, ఆత్మ కూడా ఉంది, పరమాత్మ కూడా ఉంటుంది, ఈ లోపలే ఉన్నాయి. మీకేమని వస్తుంది ఆలోచన? నేను వెయిట్ పుట్ ఆన్ అవుతున్నా, నేను తినకూడదు, ఇంకా ఈ చెత్తంతా మానేయాలి అని మీరు అనుకుంటున్నారు. కానీ మీ మైండ్ ఏం చెప్తుంది? తినే, ఏం కాదు, ఇవాళ తినేద్దాం, రేపొద్దు నేను చేసుకో, ఏం పర్వాలేదు, ఇవాళ తినేసి అని చెప్తుంది. ఏం చేస్తా? అమ్మాయి రేపటి నుంచి చేస్తాం కదా అని తినేస్తుంది. అంటే మిమ్మల్ని ఎవరు రన్ చేస్తుంది? మీ మైండ్ రన్ చేస్తుంది. మీ మైండ్ మిమ్మల్ని బానిస చేస్తుంది. అవును, మీరు మీ బానిస ఎవరు ఉండాలి? మైండ్. కూర్చో అంటే కూర్చోవాలి. ఈ డైట్ చేసేటప్పుడు ఇదంతా మైండ్ గేమ్ అండి, ఇదంతా విల్ పవర్ అంతే. ఇదంతా ఎలా రావాలండి? మా వల్ల అవ్వట్లేదు అంటే మీరు అంత కష్టపడట్లేదు. రోజు యోగా చేయండి, 4 ఆసనాలు చేయండి, ఓ 2 ప్రాణాయామాలు చేయండి, ఓ 2 ముద్రలు చేయండి, చాలు. మీకు ఏది కావాలో అదే చేసుకోండి, గంటలు చేయొద్దు. ఒక ఆసనం 5 నిమిషాలు, 4 ఆసనాలు 15 నిమిషాలు చేయండి, చాలు. ఆసనం అంటే ఏంటో తెలుసా మీకు? మీకు అన్ని ఆసనాలు రావండి, మీకు 2 ఆసనాలు వచ్చు అనుకుందాం, నుంచునేదో ఏదైనా సరే ఆసనంలో ఉండాలి మీరు. ఆసనము, ప్రాణాయామము, ధ్యానము 3 ఒకేసారి జరిగితే యోగా. నేను ఇప్పుడు ప్రాణాయామం క్లాస్కి వెళ్తున్నా, ఇప్పుడు నేను మెడిటేషన్ క్లాస్కి వెళ్తున్నా అంటే ఏంటిది? నాకు ఇది అర్థం కాదు. మీరు చూడండి, నా దగ్గర ఎక్కడ మెడిటేషన్ అని రాసుండదు. నేను మిమ్మల్ని ధారణ వరకే తీసుకెళ్ళగలుగుతాను. మెడిటేషన్ అనేది మీది, అది నాది కాదు. అది మీరు చేసుకోండి, మీకు వస్తుంది. నేనేమంటాను అని అంటే, ఈ ఆసనము, ఈ క్లాసెస్ చెప్పే వాళ్ళకి తప్పు ఇది. నేను ఇప్పుడు అదే ఆసనం కూర్చున్నాను, బ్రీతింగ్ మీద ఫోకస్ చేస్తున్నాను, బ్రీతింగ్ మీద. ఇన్హేల్. ఇప్పుడు నేను ఎందుకు చేస్తున్నా? నాకు నడువు నొప్పిగా ఉంది, నాకు నడువు నొప్పి తగ్గాలి.
సో ఐ ప్రాక్టీస్ కూర్చున్నాను ఒక ఆసనంలో, దాని స్ట్రెంథనింగ్. సపోజ్ అర్ధమత్స్యేంద్రాసనం అనుకుందాం, ఇట్లా ట్విస్ట్ చేసాం. ఆ ట్విస్ట్ చేసినప్పుడు ఏం చేస్తున్నాం, శ్వాస వదులుతూ వెళ్తాం, శ్వాస తీసుకుంటూ వస్తున్నాం. ఏ ఆసనం చేసినా ట్విస్టింగ్ అలా వదులుతూ వెళ్తాం. వదులుతూ వెళ్ళిన తర్వాత అక్కడ దట్ ఈస్ ద ఫైనల్ పొజిషన్. మీరు ఇంతవరకే వెళ్ళారు, ఏం పర్వాలేదు, దిస్ ఇస్ ద ఫైనల్ పొజిషన్. మీకు ఇక్కడ ఆగిపోండి, శ్వాస కూడా ఆగాలి. నాకు ఇక్కడ వదులుతూ వచ్చారు కదా, బయట వదిలేసి ఆపండి కొన్ని సెకండ్స్, ఓ 5 seconds. 1 2 3 4 5. ఇన్హేల్, కమ్ టు స్లోలీ సెంటర్. అంటే మీ బ్రీతింగ్, మీ మూమెంట్ రెండు సింక్రనైజ్ అవ్వాలి. మీరు ఇలా వెళ్ళిపోయి ఇలా వదిలేసి ఇలా వచ్చేసి అట్లా చేయొద్దు. మీ మూమెంట్, బ్రీతింగ్ రెండు సింక్రనైజ్ అవ్వాలి. అయినప్పుడు మీ మైండ్ దాని మీదే ఉంటది, అంటే ఫోకస్ గా ఉంటది. సో మిగతా అన్ని కట్ అయిపోతాయి, ఆటోమేటిక్లీ ఇట్ బికమ్స్ అంతే. సో అప్పుడు ఏమైంది, అక్కడ ఆసనం అయింది, నేనే భంగిమ ఒక ఆసనం, శ్వాస మీద పెట్టారు, ప్రాణాయామం ఉంది, మరి ధ్యాస ఎక్కడుంది, శ్వాస మీద ఉంది కదా. సో ధ్యానం అయింది. 3 ఒకసారి జరగాలి. అంతేగాని గంట క్లాస్కి వెళ్ళి నాకు నేను 20 ఆసనాలు చేశా, 90 ఆసనాలు చేశాను, 12 అదేంటి 50 సూర్య నమస్కారాలు, ఏంటి అది? మీరు వ్యాయామం చేస్తే అది వ్యాయామం, వితౌట్ బ్రీతింగ్ ఫోకస్ చేస్తే అది ఎక్సర్సైజ్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ యోగాకి ఎక్సర్సైజ్ కి? మీరు ఎన్ని చేస్తున్నారు అనేది ఇంపార్టెంట్ కాదు, ఎంతసేపు చేశారు ఒక ఆసనం అనేది ఇంపార్టెంట్. చాలా కరెక్ట్. సర్వాంగాసనంలో ఎంతసేపు ఉన్నాం, అర్ధమత్స్యేంద్రం ఎంతసేపు ఉన్నాం, ఇలా వెళ్ళి ఇలా రావడం కాదు. ముందు ఇది యోగా టీచర్లు నేర్చుకోవాలి. అందుకే మేము చెప్తా, ట్రెడిషనల్ గా ట్రైన్ చేయాలి వీళ్ళని. ఒక నెల సర్టిఫికేట్లు, 2-3 నెలలు వెళ్ళిపోయి సర్టిఫికేట్లు తెచ్చుకుని చెప్తానే ఉన్నారు. యోగాని ఎలా చేసేసారంటే ఒక ఫార్మ్ ఆఫ్ ఎక్సర్సైజ్ లాగా చేసేసారు. యోగా ఇస్ ద స్పిరిచువల్ వేలోకి తీసుకెళ్తుంది అది. అండ్ ఇట్ గ్రౌండ్స్ యూ, రూట్స్ యూ టు లైఫ్ కంప్లీట్లీ. మీరు ఒక ఆసనం చేస్తే మిమ్మల్ని మీరు ఎలా చెక్కుకోవాలో అలా చెక్కుకోవచ్చు. మీ చేతిలో ఏమంటాం దాన్ని, ఉలి అంటాం కదా, శిల్పాన్ని ఒక శిల్పి ఎలా చెక్కుతాడు, దాన్ని చక్కగా కవస్తో. ఆయన దగ్గర ఏముంది, ఒక ఉలి ఉంది, ఆయన చెక్కుతున్నాడు. మన చేతిలో ఏముంది, యోగా ఉంది, ఒక ఆసనం ఉంది. మిమ్మల్ని మీరు ఎలా మలుచుకోవాలో అలా మలుచుకోవచ్చు. ఆ టెక్నిక్ ఏమి లేదు, సింపుల్ టెక్నిక్. ఇందులో టెక్నిక్ ఏముంటుంది, కామ్ మీ నర్వస్ సిస్టమ్, మీ కంప్లీట్ మీ సింపాథటిక్ నర్వస్ సిస్టమ్, పారాసింపాథటిక్ నర్వస్ సిస్టమ్, మీ కార్డియో అంటే సర్క్యులేటరీ సిస్టమ్, మీ డైజెస్టివ్ సిస్టమ్, స్కెలిటన్ సిస్టమ్, ఎండోక్రైన్ సిస్టమ్. సో ఎవ్రీథింగ్, ఇవన్నీ సిస్టమ్స్ అన్నీ కూడా ఒక్కొక్క సిస్టమ్స్కి ఒక్కొక్క యాంగిల్లో, ఒక్కొక్క హోల్డింగ్లో, ఒక యాంగిల్లో మీరు అర్ధమత్స్యేంద్రాసనంలోకి వెళ్ళి ఆ యాంగిల్లో మీరు బ్రెత్ హోల్డ్ చేసినప్పుడు ఇమీడియట్గా ప్యాంక్రియాస్ గ్లాండే యాక్టివేట్ అవుతుంది. అదే రిపేర్ చేసుకుంటుంది. నువ్వేం చేయొద్దు, దానికి టైం ఇవ్వు. స్లోగా, స్టడీగా ఒక్క ఆసనం. మా గురువు గారు నాకు ఎలా నేర్పించారంటే, ఒక్క ఆసనం ఎంతసేపు చేస్తావు అని అడిగేవాళ్ళు. ఎంతసేపు చేస్తావు? 5 నిమిషాలు చేస్తా. ఎందుకు, అయిపోయిందా సాధన, వెళ్ళు. ఒక్క ఆసనము పొద్దున 1 గంట, సాయంకాలం 1 గంట ప్రాక్టీస్. అలసిపోయామనుకోండి, శవాసనం, మళ్ళీ ప్రాక్టీస్. అది ఆసనం రాకుండా ఇందులోకి ఎలా వచ్చావు అని అడిగేవాళ్ళు. ఇప్పుడు అలా చెప్పామనుకోండి, ఎవరు రారు, ఇంక ఏంటో ఒకటెనకాల ఒకటి, ఇది అది ఇది, నేను ఇవాళ చాలా బాగా చేసేసా. నీ రోగం అక్కడే ఉంది, ఫిజికల్గా అట్లనే అలాగే అలసిపోతున్నారు. యోగా చేసి అలసిపోవడం ఏంటండి? యోగాలో రిలాక్స్ అవ్వాలి, ఎనర్జైజ్ అవ్వాలి, బ్రెత్ లెవెల్స్ పెరగాలి, మీకు హోల్డింగ్ కెపాసిటీ పెరగాలి, ఆ బ్రెత్ తగ్గాలి మీకు. మీరు ఇప్పుడు నిమిషానికి ఒక 20 శ్వాసలు తీసుకుంటున్నారు అనుకోండి, దాన్ని మనం 15 శ్వాసలకు తీసుకురావాలి యోగా చేస్తే. వెంటనే కనుక మీరు పల్స్ చూసినా, వెంటనే మీరు మీ బీపీ మిషన్ చూసినా అక్కడ తగ్గాలి. మనం ఎక్సర్సైజ్ చేయలేదు కదండి, రిలాక్స్ చేసాం. కానీ ఇప్పుడు యోగా చేసే క్లాస్ వాళ్ళకి చూడండి ఎలా ఉంటుందో ఆ పల్స్ రేట్. సో కాన్సెప్ట్, యోగా ఎందుకు వెళ్తే మరీ మెడిటేషన్లోకి వెళ్ళిపోతున్నారు, లేదా మరీ ఫిజికల్లోకి వెళ్ళిపోతున్నారు. అసలు ఈ రెండు కలపాలి, ఈ రెండు ఒక చోట జరగాలి అనే కాన్సెప్ట్ ఇప్పుడు లేదు. అవును, అసలు ఆ ఎక్స్పీరియన్స్ కూడా ఎవరికీ లేదు, వాస్తవం. అది నచ్చదు కూడా. అప్పుడు మనం చెప్పిన, మీరు ఇప్పుడు మంచి ఏసీ పెట్టి, ఇక్కడ ఒక మంచి మ్యూజిక్ పెట్టి, లేకపోతే వాళ్ళకి మంచిగా అలా చెప్తా ఉంటే ఒక గురువు, అబ్బా అసలు నేను ఎక్కడికో వెళ్ళిపోయాను, మెడిటేషన్ ఎంతసేపు చేశాను అనుకుంటున్నారు. కానీ అది గైడెన్స్ మెడిటేషన్. ఎవరో చెప్తుంటే నువ్వు వాళ్ళని ఫాలో అవుతున్నావు, నిన్ను నువ్వు ఫాలో అవ్వట్లేదు, నువ్వు ఉన్నావు, అదేంటో తెలుసుకోవాలి. అది యోగా ద్వారానే తెలుస్తుంది. చాలా ఒక బ్యూటిఫుల్ స్పిరిచువల్ బిగినింగ్తో ఒక మంచి సందేశాన్ని, ఒక మంచి గిఫ్ట్ని తీసుకొచ్చారు అరుణ గారు. మీరు తప్పకుండా ఈసారి మిమ్మల్ని పూర్తిగా, ఇవాళైతే మరో స్థితిలో ఉన్నాం ఫ్రాంక్లీ నిజం చెప్పాలంటే. మీరు సాధమ్మ గారి ఆశ్రమం
అది చెప్పినప్పటి నుంచి మనసంతా అక్కడే కదులుతోంది నిజం చెప్పాలంటే ఉన్నమాట. ప్లస్ మీరు చెప్పిన సాధన అంటే ఎంత తీవ్రమైన సాధన మార్గాలు ఉన్నాయి మనకి మన సంస్కృతిలో, మన సంప్రదాయంలో అని తెలుసుకోవడమే ఒక కనువిప్పుగా ఉంది. వినడం వేరు, మీరు డైరెక్ట్గా ఎక్స్పీరియన్స్ అయి చెప్పారు కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్ వేరు. తప్పకుండా మీ మెసేజ్ అండ్ మీ జీవన విధానం చాలా మంది చేరాలని కోరుకుంటున్నాం. మంచి శుభ సందర్భంలో మిమ్మల్ని పలకరించాం. ఈసారి మీరు అనుమతిస్తే తప్పకుండా డైలీ లైఫ్లో మన చిట్కాలు, ఆముదం, రాగి చెంబు, హిమాలయ సాల్ట్, ఉప్పు నీళ్ళ స్నానం, దిష్టి తగులుతుందా, ఇలాంటి విషయాలు కూడా లౌకికంగా తెలుసుకోవాలని మాకు చాలా ఉంది. సో వీ విల్ కమ్ బ్యాక్ అండ్ స్పీక్ విత్ యూ అట్ లెంగ్త్. నమస్కారం అండి. నమస్తే.